అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు అక్రిడిటేషన్ రాకుండా జర్నలిస్టులు కూడా చూడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాలకు సంబంధించిన పత్రాలను సొసైటీకి అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా సవినంగా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా సంకల్పించి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కొంతమంది జర్నలిస్టులు సెక్రటేరియట్లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని సీఎం విమర్శించారు. జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించకూడదని హితో పలికారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీళ్ళ అక్రిడిటేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్య తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి, మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. డిస్టిక్ లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదైనా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒక్కటే, రాజకీయ నాయకులు పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది.